ఇవాళ ఎటో వెళ్ళిపోయింది సీరియల్‌లో ఊహించని ట్విస్ట్ జరుగుతుంది. రామ, సీతల మధ్య జరుగుతున్న మొత్తం విషయం బయట పెడుతుంది. దాంతో పాటుగా ఊహించని ట్విస్ట్‌లు మరి ఇంకా చాలా ఉన్నాయి. ఏమవుతుందంటే రామలక్ష్మి మీ అమ్మగారికి అనుమానం వచ్చిందని, ఇక్కడి నుంచి నేను ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అని అంటే, సీత వెంటనే ఒక మాట అంటాడు. ఏమనంటే, "అభి ఫారెన్ వెళ్తే నిన్ను పంపించడానికి నాకు ప్రాబ్లమ్ ఏం లేదు. వాళ్ళ నా అమ్మకి బాలేదు ఆపరేషన్ అని చెప్పాడు. అలాంటప్పుడు కనీసం నాకు ఫోను చేసి మా అమ్మగారికి ఇలా ఉంది అని అనాలి. పైగా నా దగ్గర నుంచి 30,00,000 రూపాయలు తీసుకెళ్ళాడు. తర్వాత మనిషి పత్తా కూడా లేడనంగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. ఈలోపు సీత రా అభికి ఫోన్ చేస్తాడనమాట. అసలు విషయం ఏంటి కనుక్కుందాం. వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నారు ఏంటి అనేది. అయితే సీతాకాంత్ ఫోన్ నంబర్ చూస్తాడు కానీ అభి ఫోన్ లిఫ్ట్ చేయకుండా వదిలేస్తాడు. ఎందుకనంటే తాగేసి ఉంటాడనమాట. తాగేసి. సరే ఇక సీతకి చాలా కోపం వచ్చేసి అంటాడు, "వరుసగా ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే కనీసం లిఫ్ట్ చేయాలన్న మేనర్స్ కూడా తెలీదా అభికి?" అంటే అప్పుడు రామలక్ష్మి ఏమంటుందంటే, "ఏమో మరి ఎందుకు ఎత్తలేదంటే, నీకు అభి ఇల్లు తెలుసా?" అంటే, "తెలుసు." అంటే, "పద డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం" అంటాడు. ఇదంతా కూడా అంటే 30,00,000 అవన్నీ వినకుండా ఇదంతా కూడా ఎనక నుంచి సీత వాళ్ళ అమ్మ శ్రీలత వినేస్తుంది. ఓహో! ఇప్పుడు వీళ్ళు అభి వాళ్ళ ఇంటికెళ్తున్నారు కాబట్టి వీళ్ళని ఫాలో అయితే ఆ అభిగాడు ఎవడో తెలుస్తుందని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు రామలక్ష్మి, సీత వచ్చి మేము గుడికి వెళ్తున్నామని అంటారు. కానీ అది నమ్మని శ్రీలత గుడికి మేము వస్తాం అన్నట్టుగా మాట్లాడుతుంది. మొత్తానికైతే మాత్రం సీత అలాగే రామలక్ష్మిలు ఇద్దరు కూడా గుడి అని చెప్పి బయలుదేరతారు. ఈలోపు సందీప్‌ని పిలిచి వాళ్ళని ఫాలో అవ్వమని, అభి గారి జాడ తెలుసుకోమని అంటుంది. ఇక మరోవైపు అభి వాళ్ళ ఇంట్లో అభి వాళ్ళ అమ్మ నిక్షేపంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మకు ఒంట్లో బాలేదు. ఇలాంటివి ఏమీ లేదు. అయితే వాళ్ళ అమ్మేమో అభి ప్రవర్తన చూసి తిట్టిపోస్తుంది. "నువ్వు ఒక పనికిమాలిన వాడిలాగా తయారయ్యావని, మొన్నటికి మొన్న ఉద్యోగం ఉందన్నావు. ఇప్పుడేమో తాగి ఇంట్లో పడిపోతున్నావు" అంటే, అప్పుడు నేను హాయిగా ఎంజాయ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నానని అంటాడు. మరోవైపు ఏమవుతుందంటే సీత అలాగే రామ వెళ్తున్న సమయంలో సందీప్ ఫాలో అవుతున్నాడన్న విషయం రామ గ్రహించి సీతకు చెప్తుంది. అప్పుడు సీత ఏం చేస్తాడంటే సందీప్‌ని డైవర్ట్ చేసేస్తాడు. మా అమ్మకి మనం గుడికి వెళ్ళట్లేదని అనుమానం వచ్చిందని వీడిని పంపించుంటుంది అని చెప్పేసి అక్కడ తనని డైవర్ట్ చేసేసి రూట్ మార్చేస్తాడు.